బ్రో ఈ కాలేజ్ మంచిదేనా? ఆ కాలేజ్ మంచిదేనా? అసలు ఈ రెండిట్లలో ఏది మంచి కాలేజ్? ఎక్కడ చూసినా మనోళ్ళు ఇవే కామెంట్స్. అసలు ఒక కాలేజ్ మంచిదా? కాదా? అని ఏ బేసిస్ పైన అంటే ఏ పారామీటర్స్ పైన మనం డిసైడ్ చేయొచ్చో ఈ వీడియోలో చూద్దాం. ఏ కాలేజ్ గురించి తెలుసుకోవాలన్నా మనం దానిపైన ప్రాపర్ రిసర్చ్ చేయాలి. సో ఈ రిసర్చ్ అనేది ఏ పారామీటర్స్ పైన చేయాలో చెప్తా. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అక్రిడిటేషన్ అండ్ అఫిలియేషన్. అంటే ఎన్‌బీఏ, నాక్, ఏఐసీటీ అని ఇట్లాంటి రికగ్నైజ్డ్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి. సో వీటి నుండి అక్రిడిటేషన్ ఉందా లేదా చూడాలి. మోస్ట్‌లీ 99% ఆఫ్ ది కాలేజెస్‌కి ఈ అక్రిడిటేషన్ అనేది ఉంటది. సో, ఇట్స్ నాట్ ఎ బిగ్ ఇష్యూ. జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ యువర్ నాలెడ్జ్ ఈ పాయింట్ అయితే చెప్తున్నా. దెన్ ఇంకొక పాయింట్ ఏందంటే, అటానమస్ కాలేజ్ అయితే కొంచెం ప్లస్ పాయింట్ అయితది. అటానమస్ కాకున్నా పర్లేదు. ఉంటే కొంచెం ప్లస్ పాయింట్ అయితది. ఇది కొంచెం మైండ్‌లో పెట్టుకోండి. దెన్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ ఫ్యాకల్టీ, కరిక్యులమ్ అండ్ కాలేజ్‌లో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా లేదో తెలుసుకోవాలి. ఇప్పుడు ఫ్యాకల్టీ గురించి తెలుసుకోవాలంటే మనం అఫీషియల్ వెబ్‌సైట్స్ ఓపెన్ చేసినామనుకోండి. ఏ కాలేజ్ అయినా వాళ్ళ ఫ్యాకల్టీ, ఎక్స్‌పీరియన్స్ ఫ్యాకల్టీ అది ఇది అని చెప్తూనే ఉంటారు. ఫ్యాకల్టీ యొక్క గ్రౌండ్ రియాలిటీ తెలియాలి అంటే, ఆ కాలేజ్‌లో చదివేటోళ్ళు ఎవరైనా మన పర్సనల్ సర్కిల్‌లో తెలిసినోళ్ళు ఉంటే వాళ్ళని రీచ్ ఔట్ అయ్యి తెలుసుకోవడమే. కాలేజ్ ఎట్లుంటది? ఫ్యాకల్టీ ఎట్లుంటరు? ప్లేస్‌మెంట్స్ ఎట్లుంటాయి? అసలు కాలేజ్‌లో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా? సో, ఇట్లాంటియన్నీ వాళ్ళని అడిగి తెలుసుకోండి. లేదు ఎవరు పర్సనల్ సర్కిల్‌లో తెలిసినోళ్ళు ఎవరు లేరంటే దేర్ ఇస్ వన్ మోర్ వే. ఏ కాలేజ్ నేమ్ అయినా మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో సెర్చ్ చేస్తే ఆ కాలేజ్ మీమ్ పేజెస్ వస్తాయి. సో, ఆ మీమ్ పేజెస్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి మీమ్స్ చూడండి. వాళ్ళు మీమ్స్ దేనిపైన ఇస్తారు? కాలేజ్ పైన, కాలేజ్‌లో ఉన్న ఇష్యూస్ పైన, కాలేజ్‌లో జరిగే ఇన్సిడెంట్స్ పైన మీమ్స్ చేస్తారు. సో, అవి చూస్తే మీకు ఒక ఐడియా వస్తది కాలేజ్ పైన. దెన్ ఈ ప్రాసెస్‌లోనే మీకు ఆ కాలేజ్ మీమ్ పేజెస్‌కి మీకు ఎవరైనా మ్యూచువల్‌లో ఉన్నారో లేదో తెలుస్తది కదా! అంటే మీకు తెలియకుండానే ఆ కాలేజ్‌లో చదివేటోళ్ళు ఎవరైనా ఉండొచ్చు. సో, అట్లా ఎవరైనా ఉంటే వాళ్ళని రీచ్ ఔట్ అవ్వండి. ఎందుకంటే ఏ కాలేజ్ గురించైనా ఆ కాలేజ్‌లో చదివేటోళ్ళ కంటే ఎవరికీ ఎక్కువ తెలవది. సో, మాక్సిమం ఆ కాలేజ్‌లో చదివే పర్సన్స్‌ని రీచ్ ఔట్ కానికి ట్రై చేయండి. దెన్ ఇంకొక వే ఉంది. ఈ మీమ్ పేజెస్ అన్నా కదా! సో, ఆ అడ్మిన్స్‌కి టెక్స్ట్ చేయండి మీరు. మీమ్ పేజ్ అడ్మిన్స్‌కి. కాలేజ్ ఎట్లుంటది? ప్లేస్‌మెంట్స్ ఎట్లుంటాయి? ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా? కాలేజ్ పైన మీ ఒపీనియన్ ఏంది? లైక్ కాలేజ్ జాయిన్ అయిదాం అనుకుంటున్నా అని వాళ్ళని అడగండి. సో, ఇక్కడేందంటే మోస్ట్‌లీ ఎవరైనా ఏం చెప్తారు? "ఆ! బావుంటది బ్రో కాలేజ్" అంటారు. అంతే కదా! సో, మాక్సిమం పర్సనల్ సర్కిల్‌లో ఎవరైనా ఉంటే వాళ్ళని తెలుసుకోవడానికి ట్రై చేయండి. ఈ ప్రాసెస్‌లో మీకు ప్రతి కాలేజ్‌లో ఏదో ఒక ఇష్యూ కనబడతది. నాకు ఏ ఇష్యూ లేకుండా ఒక కాలేజ్ కావాలి అంటే మోస్ట్ ప్రాబబ్లీ మీకు ఏ కాలేజ్ దొరకకపోవచ్చు. సో, ఇక్కడ మీరు ఏం చూడాలి అంటే ఆ ఇష్యూస్ ఎంతవరకు సస్టైనబుల్‌గా ఉన్నాయి. దీనివల్ల పెద్ద ఫరక్ పడతదా నాకు? ఇది చిన్న ఇష్యూయే కదా! పెద్ద ఫరకేం పడది అనేలా ఉంటే యూ కెన్ కన్సిడర్ దట్ కాలేజ్. లేదు ఇంత పెద్ద ఇష్యూ ఉన్న కాలేజ్‌లో నేను జాయిన్ అవ్వడం కరెక్ట్ కాదు అనిపిస్తే యూ కెన్ రూల్ ఔట్ దట్ కాలేజ్ ఫ్రమ్ యువర్ లిస్ట్. దెన్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ ప్లేస్‌మెంట్ రికార్డ్స్. ఈ ప్లేస్‌మెంట్ రికార్డ్స్ ఎక్కడ ఉంటాయి బ్రో అంటే ప్రతి కాలేజ్ యొక్క అఫీషియల్ వెబ్‌సైట్‌లో ప్లేస్‌మెంట్స్ అనే సెక్షన్‌లో ఈ ప్లేస్‌మెంట్ రిపోర్ట్స్ అనేటివి అప్‌లోడ్ చేసి పెడతారు. అక్కడ నేను చెప్పినా చెప్పకున్నా మీరేం చూస్తారు? హైయెస్ట్ ప్యాకేజ్ అయితే చూస్తారు. చూడండి తప్పు కాదు. దాంతో పాటు ఇంకా చాలా చూడాలి. మీడియన్ ప్యాకేజెస్ అంటే 20 ఎల్‌పీ అబోవ్ ఎంతమందికొచ్చింది? 10 ఎల్‌పీ అబోవ్ ఎంతమందికొచ్చింది? 6 ఎల్‌పీ అబోవ్ ఎంతమందికొచ్చింది? ఈ ఫిగర్స్ కూడా కన్విన్సింగ్ ఉండాలే. ఎందుకంటే ప్రతి ఒక్కరికి హైయెస్ట్ ప్యాకేజ్ రావాలంటే కుదరదు కదా! మీరేం చూడాలి? అందరికి ప్లేస్‌మెంట్స్ వస్తున్నాయా? పర్సెంటేజ్ ఆఫ్ ప్లేస్‌మెంట్స్ చూడండి. అందరికి మంచి ప్లేస్‌మెంట్స్ వస్తున్నాయా లేదా? ఇది చూడండి మీరు. ఇవి కన్విన్సింగ్‌గా ఉంటే యూ కెన్ కన్సిడర్ దట్ కాలేజ్. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ ఇండస్ట్రీ కనెక్షన్స్ అండ్ ఇంటర్న్‌షిప్స్. అంటే ఆ కాలేజ్‌కి ఇండస్ట్రీలో ఉన్న కంపెనీస్‌తో కొలాబరేషన్స్, కనెక్షన్స్, రిలేషన్స్ ఉన్నాయా లేదా అని మీరు తెలుసుకోవాలి. ఇది ఎట్లా తెలుస్తది బ్రో మాకు అంటే, ఆ కాలేజ్‌లో చదివే స్టూడెంట్స్‌కి ఆ కాలేజ్ ఇంటర్న్‌షిప్స్ ప్రొవైడ్ చేస్తుందా లేదా తెలుసుకోండి. ఇప్పుడు ఇంటర్న్‌షిప్స్ ఎప్పుడు ప్రొవైడ్ చేస్తది ఒక కాలేజ్? ఆ కాలేజ్‌కి బయట ఉన్న కంపెనీస్‌తో నెట్వర్క్, కమ్యూనికేషన్, కనెక్షన్స్ ఉంటేనే కదా! దాని స్టూడెంట్స్‌కి ఇంటర్న్‌షిప్ ఇప్పిస్తది. సో, ఇంటర్న్‌షిప్స్ ఇప్పిస్తుంది అంటే కనెక్షన్స్ ఉన్నట్టు. సో, ఇదెట్లా తెలుసుకోవచ్చు? మీరు ఆ కాలేజ్‌లో చదివే వాళ్ళని ఈ రిసర్చ్ చేసే టైంలోనే అడగండి. సీనియర్స్ ఎవరైనా ఉంటే, "బ్రో ఇంటర్న్‌షిప్స్ వస్తున్నాయా మీకు కాలేజ్ నుండి ఏమైనా?" అని అడిగి తెలుసుకోండి. దెన్ ఇంకొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి. లైక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఫెసిలిటీస్. లైక్ ల్యాబ్స్ ఉన్నాయా లేదా? ల్యాబ్స్ ఉంటే బావుంటాయా లేదా? ఆ లైబ్రరీ ఫెసిలిటీ ఉందా లేదా? కాలేజ్‌లో ఒక లైక్ కోడింగ్ కల్చర్ ఎట్లుంటది? కాలేజ్ నుండి ఏమన్నా పుష్ ఉంటదా? కోడింగ్ చేయండి అని చెప్పడానికి. కోడింగ్ ప్లాట్‌ఫార్మ్స్ ఇట్లాంటివి ఏమైనా ఇస్తదా? హ్యాకథాన్స్ ఇట్లాంటివి ఏమైనా కండక్ట్ చేస్తదా? కోడింగ్ ఈవెంట్స్ ఏమైనా కండక్ట్ చేపిస్తదా? ఇంకా ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఏమైనా కండక్ట్ చేపిస్తదా? క్లబ్స్ అని, ఈవెంట్స్ అని ఇట్లాంటివి ఉంటాయా? ఇంకా ఇన్నోవేషన్స్‌ని ఎంకరేజ్ చేయడానికి ఏమైనా స్టెప్స్ తీసుకుంటదా? స్టార్టప్ ఐడియాస్‌ని, బిజినెస్ ఐడియాస్‌ని ఎంకరేజ్ చేయడానికి ఇన్నోవేషన్ హబ్ అని ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా? సో, ఇట్లాంటివి కూడా మీరు చూసుకోండి కాలేజ్‌లో జాయిన్ అయ్యేటప్పుడు. సో, థాట్స్ ఆల్ ఫర్ ద వీడియో. ఐ హోప్ మీకు ఒక ఐడియా వచ్చిందనుకుంటా. ఒక కాలేజ్ జాయిన్ అయ్యేటప్పుడు ఏమేం థింగ్స్ కన్సిడర్ చేయాలి అని. ఇంకా ఇట్లాంటి కౌన్సెలింగ్ రిలేటెడ్, బీటెక్ రిలేటెడ్, కోడింగ్ రిలేటెడ్ కంటెంట్ కోసం డూ సబ్స్క్రైబ్ ది ఛానల్ అండ్ వీడియోని లైక్ అండ్ షేర్ కూడా చేయండి. అండ్ ఇంకొక థింగ్ ఏందంటే వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టాలి అనే టాపిక్ పైన చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో చేసిన.
ఇక్కడ కనబడుతుంది కదా, అది క్లిక్ చేసి చూడండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.